ఎలా ఉన్నారని అందరూ బాగున్నారా? వెల్కమ్ టు శైలు ఫ్యాషన్స్ అఫీషియల్. ఈరోజు వీడియో అయితే నిన్న డ్రెస్ కటింగ్ అయితే చేసి చూపించాను కదా, ఈరోజు అయితే ఫ్యాన్ కటింగ్ అయితే చేసి చూపిద్దాం అనుకుంటున్నా. చూడండి, ఫ్యాన్ కటింగ్ అయితే చాలా ఈజీగా అయితే చూపిస్తాను. నేనైతే ఎటువంటి టేపు ఎలాంటిది వస్తువులు అయితే యూజ్ చేయకుండా సింపుల్, చాలా అంటే చాలా సింపుల్గా అయితే ఫ్యాన్ కటింగ్ అయితే చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, మనకి ఫ్యాంట్ అయితే ఇదనమాట. దీన్ని కూడా మడతలు ఇట్లా ఒక 4 మడతలు అయితే ఫోల్డింగ్స్ వచ్చేసి 4 ఫోల్డింగ్స్ అయితే వేసేసుకున్నాను. ఇటు సైడ్ నా వైపుకి వచ్చేసి మనకి ఇట్లా ఒక 2 ఫోల్డింగ్స్ ఈ సైడ్, ఇలా ఉన్న సైడ్ అయితే నా వైపు పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా పెట్టుకొని ఫోల్డింగ్ అయితే ఇలా వేసుకొని పెట్టుకోవాలి. తర్వాత వచ్చేసి మనం ఏదైతే ఫ్యాంట్ ఆదికి అయితే తీసుకుంటున్నామో ఆ ఫ్యాంట్ని తీసుకొని ఫ్యాంట్ని అయితే ఇలా ఫ్యాంట్ మీద ఇలా అయితే పెట్టేసుకోవాలి. మనకి ఫ్యాంట్ కూడా మెటీరియల్కి వచ్చేసినా సరే మనం ఎంత తీసుకోవాలి అంటే ఫ్యాంట్కి కూడా ఒక 2 మీటర్ల లెంత్ అయితే సరిపోతుంది ఫ్రెండ్స్. ఒక 2 మీటర్ లెంత్ అయితే తీసుకోండి, సరిపోతుంది కరెక్ట్గా. ఫ్యాంట్ అయితే నాకు డ్రెస్ మెటీరియల్ తీసుకున్నాను కాబట్టి నాకు ఇలా అయితే మెటీరియల్ వచ్చింది కాబట్టి నేను దీన్నే మీకైతే కటింగ్ చేసి అయితే చూపిస్తున్నాను. మనకి ఫ్యాంట్ అయితే చూడండి, నేనైతే ఇలా ఫోల్డ్ చేసుకొని పెట్టుకోవాలి. మనకి ఏదైతే ఫ్యాంట్ ఎలా ఉందంటే ఇలా ఫోల్డ్ చేసి అయితే పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత కింద మనకి కాళ్ళ మడత అయితే వేయాలి కదా, ఆ మడతకు వచ్చేసి ఒక 2 ఇంచుల వరకు అయితే లెంత్ వదిలిపెట్టుకోవాలి. తర్వాత మనకి ఖర్చు అయితే ఫ్యాంట్కి ఎంత ఖర్చు అయితే కావాలో, అంటే టాప్ లాగా అయితే ఎక్కువ ఖర్చు అయితే అవసరం లేదు ఫ్రెండ్స్. 1 ఇంచ్ ఉంటే సరిపోతుంది. ఇక్కడ నుండి ఒక 2 ఇంచులు, ఇక్కడ 1 ఇంచ్, ఇక్కడ 1 ఇంచ్ కాంచి నేను వచ్చేసి ఒక లూజ్ వచ్చేసి ఖర్చుకు వచ్చేసి 1 ఇంచ్ పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇట్లా ఒక దాటి పెట్టుకొని తర్వాత మనకి ఫ్యాంట్ అయితే ఏ షేప్లో ఉందో అలా ఆ షేప్లోనే ఇలా అయితే తీసేసుకోండి ఫ్రెండ్స్. మీకు మన ఆది ఫ్యాంట్ ఎలా ఉందో అలాగే అది సైజ్ చూసుకొని ఇలా, కాకపోతే మనకి లెంత్ ఎలా ఉందనేది మొత్తం ఫోల్డింగ్ అనేది కరెక్ట్గా పెట్టుకుంటే మనకి కటింగ్ అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇలా ఇక్కడికి వచ్చేసరికి మనకి దగ్గర చూపించాలి. తీసుకున్న తర్వాత మనకి పై దగ్గరకు వచ్చేసి మనకి నడుము భాగం కాకుండా మనకి ఇక్కడ ఒక స్టెప్ కుచ్చిళ్ళు పెట్టేది అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఫ్యాంట్కి అయితే. అదైతే పెట్టుకోవాలి పై భాగం వరకు. ఇక్కడ ఎలా అంటే మీకు ఇలా ఫోల్డింగ్ అయితే చేసి చూపిస్తా. ఇట్లా అనమాట ఫ్యాంట్కి వచ్చేసి ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుంటే మనం ఫస్ట్ ఈ భాగాన్ని అయితే తీసుకోవాలి. తర్వాత మిగిలిన ఉన్న క్లాత్ని పట్టి మనం నడుము భాగాన్ని అయితే జాయింట్స్ కూడా వేసుకొని తీసుకుంటాం అన్నమాట. ఇట్లా ఖర్చు ఇది ఎక్స్ట్రా మొత్తం ఉంచేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇదంతా మనకి మన ఫ్యాంట్ కుచ్చిళ్ళు పెడతాం కదా, దానికైతే సరిపోతుంది ఇది మొత్తం. అక్కడ నుండి మనకి దీన్ని ఇలా మనకి ఖర్చుని బట్టి ఇలా వేసేసుకుంటే మనకి ఖర్చుని ఇలా అయితే గీసేసుకోవాలి ఫ్రెండ్స్. అయితే ఈ షేప్ అయితే గీసుకుంటే మనకి ఫ్యాంట్ అయితే కరెక్ట్గా వస్తుంది. దీన్ని ఏమంటారు, కిస్తా అంటారు కదా. ఇది ఎంత ఉందో ఇక్కడ వరకు లెంత్ చూసుకొని ఇది మనకు కావాల్సిన ఖర్చుల్లోకి పోతుంది కాబట్టి ఇక్కడ ఫ్రీగా ఉండడం కోసం నేను ఇట్లా అయితే మార్కింగ్ అయితే వేసేసుకున్నాను ఫ్రెండ్స్. ఈ మార్కింగ్ ఎలా వేసుకున్నామో యాస్టీస్ అది అలా కట్ చేస్తే మనకి ఫ్యాంట్ చాలా వరకు అయిపోతుంది. మనకి ఎంత తక్కువ డ్రెస్కి పన్నా అయినా సరే ఎలా కట్ చేసుకోవాలనేది సేమ్ యాస్టీస్ ఇలా కట్ చేసుకుంటే మనకి ఎంత చిన్న పన్నా అయినా సరే కరెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్. మనకి ఫ్యాంట్ ఆది ఫ్యాంట్ ఎలా ఉందో అలాగే కరెక్ట్గా వస్తుంది. ఇది పక్కన పెట్టేసుకొని
నెక్స్ట్ మనకి ఇది మిగిలిన పార్ట్ అయితే ఉంటుంది కదా, ఈ మిగిలిన పార్ట్ని మనము ప్యాంటు నడుం భాగాన్ని అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్. వీటిల్లో మనకైతే ప్యాంటు ఇలాగే ఇంతే ఉంది కాబట్టి ఇది కూడా 4 పర్లు ఎలా ఉందో అలాగే ఉంది. కాకపోతే ఇప్పుడు మనకైతే నడుం భాగం తీయడానికైతే సరిపోదు కాబట్టి వీటిని జాయింట్స్ వేసుకొని కటింగ్ అయితే చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి, ఎందుకంటే ఇది ఇలా వచ్చినప్పుడు మనం నడుం భాగం ఎలా తీసుకోవాలి అనేది చూపిస్తాను. కాకపోతే ఏంటంటే ఇప్పుడు కటింగ్ చేయాలంటే మనకి ఇదైతే జాయింట్స్ పడుతుంది. మనకి 4 ఉన్నాయి కదా, ఈ 4ని రెండింటిని కలిపి ఒక జాయింట్ అయితే ఇలా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనకి నడుం పార్ట్ అనేది ఎక్కువ అతుకులు లేకుండా నీట్గా అయితే వస్తుంది. చూడండి, ప్యాంటు జాయింట్లు వేసి ఎలా కుట్టి చూపించాలో చూపిస్తాను. చూడండి, ఇలా కటింగ్లో అయితే నేను జాయింట్స్ వేసి ప్యాంటు నడుం పార్ట్ ఎలా తీసుకోవాలో కుట్టి చూపిస్తాను. చూడండి, ప్యాంటు 4 లేయర్స్ అయితే ఉన్నాయి కదా, ఈ 2 తీసుకొని దీన్ని అయితే ఒకదాని మీద ఒకటి పెట్టి జాయింట్ చేసుకోవాలి. ఇలా ప్యాంటు 2 పరలు తీసుకొని ఇలా ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. అది ఇలా జాయింట్ అయితే స్టిచ్ ఇలా ఒక స్టిచ్ అయితే బార్కి అయితే వేసుకోవాలి. అలాగే రెండో పీస్ కూడా అంతే వేసుకోవాలి. ఇలా ఇది 2 ఇంకోటి కూడా ఇలాగే వేసుకోవాలి. ఈ 2 జాయింట్ చేసిన 2 క్లాతుల్ని ఒకదాని మీద ఒకటి పెట్టుకోవాలి. పెట్టుకొని మన ఆది ప్యాంటు నడుం భాగాన్ని ఇలా కొలుసుకోవాలి. మనకి నడుం భాగం ఎంతవరకు అయితే ఖర్చులతో బందు పట్టీకి సరిపడా ఒక 1/2 ఇంచు ఖర్చుకి వదిలేసుకొని మనకి ఎక్కడ వరకు అయితే సరిపోతుందో ఇలా పెట్టుకొని చూసుకొని ఇక్కడికి ఒక మార్క్ అయితే వేసుకోవాలి. ఇక్కడికి ఒక మార్క్ అయితే వేసుకోవాలి. ఒక 1/2 ఇంచు ఇక్కడ నడుము భాగం కాంచి ఒక 1/2 ఇంచు ఖర్చుకు వదులుకొని ఈ పై భాగాన మన బందు పట్టి ఉంటుంది కదా, దానికి 1 ఇంచు అయితే వదులుకొని ఎంత అయితే సరిపోతుందో చూసుకొని ఒక బార్కి ఒక మార్కింగ్ అయితే ఇలా తీసుకోవాలి. ఇలా చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని మన దగ్గర ఉన్న ఈ క్లాత్ మొత్తాన్ని ఏదైతే కట్ చేసామో దానికి ఇలా ఫోల్డింగ్ అయితే ఇలా చేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఇలా ఫోల్డింగ్ చేసుకొని మనకి ఎక్కడైతే ఇక్కడ కటింగ్ చేసుకున్నది ఇలా తెలుస్తుంది. ఇక్కడికి ఇలా ఒక మార్క్ తీసుకొని కట్ చేసేసుకోవాలి. మనకి ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకి ఎంత తక్కువ ప్యాంట్ అనేది వచ్చినా సరే మెటీరియల్ అనేది మనం ఇలా చేయడం వల్ల మనకి అనేది ఇలా కట్ చేసుకొని ఈజీగా కుట్టుకోవచ్చు అన్నమాట. ఇలా ఫోల్డింగ్ చేసి కట్ చేసుకొని ఇలా పెడితే మనకి నడుం పార్ట్ అనేది ఈక్వల్గా అయితే ఇలా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇలా కట్ చేసిన తర్వాత మనకి ఆది ప్యాంటు మనకి నడుం వెడల్పు సరిపోతుందో లేదో చూసుకోవాలి. నాకైతే మన ఆది దానికి ప్యాంట్ వచ్చేసి ఇంత ఉంది. మనకి కట్ చేసిన ప్యాంట్ క్లాత్ వచ్చేసి ఇంతే ఉంది కాబట్టి నాకు ఇంకొంచెం తగ్గిన వార మనకి ఇంకో ముక్క అనేది ఇక్కడ జాయింట్ పడుతుంది. సేమ్ ఇక్కడ ఇదే ఫ్యాబ్రిక్ ఇలాగే పెట్టుకొని మనం కట్ చేసుకున్న పీసుల్లో నుండి మనకి ఇట్లాగా
పీసుని తీసుకొని ఇలా స్ట్రైట్గా దాని మీద పెట్టుకొని ఆ షేప్ ఎలా ఉందో కట్ చేసుకుంటే ఇలా మనకి ఇలా మనకి ఎక్స్ట్రా పెట్టిన ముక్క పీస్ కూడా ఇలా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని ఈ మొత్తాన్ని జాయిన్ చేసుకుందాం. ఇప్పుడు మనం ప్యాంట్ కుట్టేటప్పుడు మాత్రం మనకి ఎదురు బదురు అనేది పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇలా పెట్టుకోవడం వల్ల మనకి తిరగా బార్లు అనేది రాదు. ఎందుకంటే మనం ప్యాంటు జాయింట్లు అయితే వేసుకున్నాం కదా, అందుకోసం ఇట్లా పెట్టుకొని ఈ ఖర్చు భాగం పైకి వెళ్ళాలి. ఈ రెండు మొత్తాన్ని జాయింట్ వేసుకోవాలి. ఇలా ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత మళ్ళీ దానిపైన ఇలా ఓపెన్ చేసుకొని మళ్ళీ దానిపైన ఇంకో స్టిచ్ అనేది వేసుకోవాలి. అలాగే మళ్ళీ దీనిపైన కూడా ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి నడుం భాగం మనకి సరిపడా అయితే సరిపోయింది ఫ్రెండ్స్. మనకి మన ప్యాంటు నడుం భాగం జాయింట్స్ పడేటట్లు మనకి ప్యాంట్ తక్కువ ఉన్నప్పుడు ఎలా జాయింట్స్ వేసుకొని ఎలా తీసుకోవాలనేది ఇలా తీసుకోవాలనేది అర్థమైంది కదా. ఫస్ట్ మన నడుం భాగాన్ని ప్యాంటు నడుం భాగాన్ని అయితే ఇలా కుట్టుకుంటున్నాం ఫ్రెండ్స్. జాయింట్లు అయితే వేసుకున్నాం కదా, వేసుకున్న తర్వాత మనకి దీనికి చివర నడుం భాగానికి ఇటు చివర ఒక టక్స్ లాగా అయితే కుట్టుకోవాలి. అది కొంచెం చిన్నగా ఎలా కుడుతున్నాను అనేది చూడండి. కొంచెం ఒకవైపు అలాగే ఇటు సైడ్ కూడా ఇంకో వైపు కూడా అలాగే కుట్టుకోవాలి. ఫోల్డ్ చేసుకొని బొందు పట్టి అనేది స్టిచ్ చేస్తున్నాను. బొందు పట్టికి డబల్ ఫోల్డ్ చేసి 1 ఇంచు వెడల్పు ఉండేటట్టు బొందు పట్టి అయితే కుట్టుకోవాలి. డాట్స్ అయితే లాగండి. డాట్స్ లాకపోతే ఊడిపోతుంది. ఇలా 1 ఇంచు వెడల్పు వరకు ఒక బందు పట్టి అయితే ఇలా కుట్టుకోవాలి. తర్వాత ఇలా మట్టు పెట్టి నడుము పట్టికి దీనికి మధ్యలో ఒక టక్స్ అయితే పెట్టుకోవాలి. పెట్టుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు ప్యాంటు కింద భాగాన్ని రెండింటిని తీసుకొని ఈ రెండింటిని ఒక జాయింట్ అయితే వేసుకోవాలి. ఇక్కడ ఇలా ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఫోల్డ్ చేసుకొని సెకండ్ స్టిచ్ చేసుకుంటే మనకి స్టిచ్చింగ్ అనేది ఫినిషింగ్ చాలా బాగుంటుంది అనమాట. అందుకని ఇలా ఫోల్డ్ చేసుకొని
ఇలా వేసుకోవాలి. ఇప్పుడు ప్యాంటు కాళ్ళ వైపు నేనైతే లుక్కా తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. దీన్ని లుక్కా అంటారు. స్టిఫ్గా ఉండటానికి ఇదైతే యూజ్ చేస్తున్నాను. ఈ మనకి కాళ్ళ వెడల్పు ఎంతైతే ఉంటుందో అంత కొలుసుకొని కట్ చేసుకుంటున్నాను. అలాగే ఇది వేయటం వల్ల ఏమవుతుంటే కాలు పాదం దగ్గర స్టిఫ్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అందుకోసం నేనైతే ఇది యూజ్ చేస్తాను. దీన్ని ఎలా పెట్టుకోవాలనేది కూడా చూపిస్తాను. ఇప్పుడు దీన్ని ఇలా పెట్టి ఇలాగే కింద భాగాన్ని ఇలా పెట్టి దీన్ని ఇలా ఫోల్డ్ చేసి దానిపైన ఇంకో ఫోల్డింగ్ ఇలా చేసి ఇలాగే మనకి పాదానికి ఇక్కడ వచ్చేసి మనకి 4 స్టిచ్లు అయితే దీనిపైనే ఇలా 4 స్టిచ్లింగ్ అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా పాదం వైపు కాలుకి ఇలా 4 స్టిచ్చింగ్లు అయితే ఇలా వేసుకోవాలి. అటు చివర ఇటు చివర మధ్యలో ఒక 2 చూపించిన విధంగా అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. ప్యాంటు నడుం భాగాన్ని ఇలా తీసుకొని ఇలా పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఎదురు బదురు తిరగా బోర్లా లేకుండా చూసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ప్యాంటు నడుం భాగాన్ని అలాగే కింద భాగాన్ని రెండింటిని ఇలా తిరగా బోర్లా చూసుకొని పెట్టుకొని స్టిచ్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా పెట్టుకొని నడుం భాగం కింద పెట్టుకోవాలి. దానిపైన కాలు భాగం అనేది పెట్టుకొని ఇలా మనకి స్టార్ట్ చేసినప్పుడు కొంచెం కుట్టిన తర్వాత ఒక ఇంచు దగ్గర ఇలా మన ప్యాంట్ కుచ్చులకి ఎక్కడ ఎలా పెట్టుకోవాలంటారు కదా. నేనైతే ప్యాంట్కి మొత్తానికి కుచ్చులు అయితే పెడుతున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఒకసారి నేను ఎలా పెడుతున్నాను అనేది ఒకసారి చూడండి. మీరు కనుక మీకు అలా ఎక్కడ పెట్టుకోవాలి ఏంటని అర్థం కాకపోతే ఒక 2 ఇంచుల దగ్గర ఒక ఇలా డాట్ పెట్టుకొని ఈ డాట్ పెట్టిన దగ్గరల్లా కుర్చీ పెట్టుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. మనం నడుం భాగానికి ఒక టక్స్ అయితే పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్ మధ్యకి. ఈ టక్స్కి మనకి కాలి పైది మధ్య భాగం ఉంటుంది కదా, ఆ 2 ఒక దగ్గరికి వచ్చేదాకా మిగిలినంత ఫ్రిల్స్ పెట్టుకోవాలి. ఫ్రిల్స్ అయితే పెట్టుకోవాలి. ఇలా ఇక్కడ చూపించు. ఈ కుచ్చుల పై నుండి మళ్ళీ ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. దీనికి ఫస్ట్ కుచ్చులు ఫ్రిల్స్ పెట్టిన
కుట్టుకి. దానికి కొంచెం పైగా ఒక 1/2 ఇంచు పైగా ఇదే ఫ్రిల్స్ మీద ఒక స్టిచ్ అయితే మళ్ళీ వేసుకోవాలి. ఇలా చూపించిన విధంగా. ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసుకొని మళ్ళీ ఇటు సైడు మనం ఇక్కడ నడుం బందు పట్టి దగ్గర డాట్స్ అయితే కుట్టుకున్నాం కదా, అక్కడ నుండి ఇప్పుడు ఆది డ్రెస్ మన కాలి భాగం ఎంతైతే లూజ్ ఉంటుందో అంతవరకు కొలుసుకొని ఇక్కడ నుండి డాట్స్ పెట్టుకొని ఇలా స్టిచ్ చేసేసుకోవాలి. మళ్ళీ దాని పక్కనే డబుల్ స్టిచ్ అనేది ఇంకొకటి వేసుకోవాలి. డబుల్ స్టిచ్ చేసేసుకున్న తర్వాత ప్యాంట్ అయితే ఫినిష్ అయిపోయింది ఫ్రెండ్స్. కాకపోతే నేనేంటంటే మనకి ప్యాంట్ అనేది ఇట్లా వదిలేస్తే పీసులు వచ్చేసి ఇలా క్రమ్జీగా 2 ఉతుకులు ఉతికిన తర్వాత క్రమ్జీగా అయిపోతుందని చెప్పేసి, నాకు ఫినిష్ వర్కింగ్ బాగుండాలని చెప్పేసి నేనైతే ఇలా ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ అయితే వేసుకుంటాను ఫ్రెండ్స్. మనకి ఏంటంటే వర్క్ ఫినిషింగ్ బాగుండాలి కాబట్టి నేనైతే ఇలా వేసుకుంటాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఇలా ఫినిషింగ్ వర్క్ అనేది ఫినిషింగ్ చాలా బాగుంటుంది కాబట్టి నేను ఇలా అనేది వేసుకుంటాను ఫ్రెండ్స్. ప్యాంట్ అయితే కుట్టడం అయితే అయిపోయింది చూడండి, చాలా ఈజీగా. ప్యాంట్ కుట్టిన తర్వాత మిగిలిన ఈ పీసులన్నీ మనం ప్యాంట్ బొందుకైతే కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇట్లా నేనైతే ఇలా కట్ ఇలా మిగిలినవన్నీ 1.5 ఇంచు వెడల్పుతో ఇలా బొందుకు సరిపడా పీసులు అయితే కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. వీటిని జాయింట్ చేసుకొని బందు కుట్టుకోవడమే. ఇలా జాయింట్ చేసుకొని ఇప్పుడు చివర ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా అయితే చాలా ఈజీగా కుట్టుకోవచ్చు. సరే, చాలా నీట్గా అయితే ఇలాగే కటింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకుంటే చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఈరోజు ప్యాంటు స్టిచ్చింగ్ కటింగ్ అయితే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.